హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి అలసంద వడలు. వీటిని బొబ్బర్లని కూడా అంటారు. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదా 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన అలసందలను వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అల్లం పచ్చిమిర్చి ముద్దను పక్కన తీసి పెట్టుకొని ఇదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న అలసందలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ నీళ్లు వేయకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని దానిలో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు వేసుకొని మరలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కవర్ పేపర్ తీసుకొని పిండి ముద్దను పెట్టుకొని వడలుగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పేపర్ యూస్ చేయొచ్చు, లేదా క్లాత్ను కూడా యూస్ చేయొచ్చు. ఇంకా బాగా వచ్చిన వాళ్ళైతే చేత్తోనే ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. రెండు వైపులా బాగా ఎర్రగా కాలే వరకు కాల్చుకొని తీసుకోవాలి. పేపర్ మీద అయితే పల్చగా ఒత్తుకోవచ్చండి, లోపల వరకు బాగా కాలుతుంది. చేత్తో అయితే కొంచెం మందంగా వస్తాయి. ఇలా కూడా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. నాకైతే పల్చగా ఉంటేనే నచ్చుతుంది. సో నేను పిండి మొత్తాన్ని పల్చగా ఒత్తుకొని వడలుగా చేసుకుంటున్నాను. చివరగా 2 పచ్చిమిర్చి చీలికలను డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే అలసంద వడలు రెడీ.